హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది బియ్యం పిండి ఫ్రెండ్స్. దీంతో ఇప్పుడు సర్వపిండి తయారు చేస్తున్నాను. అటు మరిగించుకోవాలి. అల్లం, ముల్లంగి, ఉల్లిగడ్డ పరక, కొత్తిమీర, పసుపు, ఉప్పు, దొండకాయలు ఫ్రెండ్స్. ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పిండిలో నీళ్ళు వేసి కలపాలి. తినే సోడా, ఉప్పు, పసుపు అన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 50 గ్రాములంతా వామ్ వేసా ఫ్రెండ్స్. చేసి బాగా కలుపుకోవాలి. ఇందులో అయితే కలిపాను, అందులోనే ఫ్రెండ్స్ ఇది మందపాటి కళాయి. ఆయిల్ వేసుకొని 50 గ్రాములంత ఆయిల్ వేసా. చక్కగా ఇట్లా మెత్తాలి. ఇది అరకిలో పిండి, అరకిలో కూరగాయలు ఫ్రెండ్స్. ఇలా మొత్తం పెద్ద కళాయికి మెత్తేసి ఓల్చి చూడండి ఎలా చేశాను. పైనుంచి ఆయిల్ వేసి ఇలా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి 15-20 నిమిషాలు సిమ్లో ఉంచాలి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత ఆరోగ్యమో ఇది, ఎంత బాగుంది.